నమస్తే, వెల్కమ్ టు విజయక్రాంతి వాయిస్ ఆఫ్ తెలంగాణ. నేను మణి. తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల సమస్య విద్యార్థులను పట్టిపీడిస్తున్నది. ఒకప్పుడు పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యకు అండగా నిలిచిన ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఇప్పుడు నిధుల కొరత, బకాయిలు పేరుకుపోవడం వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. సర్కారు ఫీజులు కట్టకపోవడంతో డిగ్రీలు పూర్తయిన కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వకపోవడంతో తీవ్ర మానసిక క్షోభకు గురవుతున్నారు. దీంతో మరోసారి ప్రభుత్వంపై సమరానికి విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్నాయి. పిల్లల కష్టాలు, కాలేజీల ఇబ్బందులు, ప్రభుత్వ స్పందన ఎలా ఉందన్న వివరాలను ఓసారి ఈ వార్తలో చూద్దాం. ఫీజుల పరేషాన్, రాష్ట్రంలో రీఎంబర్స్మెంట్ సంక్షోభం, లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం, సర్టిఫికెట్లు లేక ఉద్యోగాలు కోల్పోతున్న యువత, పేద కుటుంబాలపై అదనపు భారం, మానసిక ఒత్తిడిలో విద్యార్థులు, ఆందోళన బాట పట్టిన విద్యార్థి సంఘాలు. రాష్ట్ర ప్రభుత్వం కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు సుమారు 8,000 కోట్లకు పైగా పేరుకుపోయాయి. ప్రభుత్వం విడతల వారీగా కొంత నిధులు విడుదల చేస్తున్నప్పటికీ పెండింగ్ బకాయిలు మాత్రం పెద్దగా తగ్గడం లేదు. ఇది కేవలం ప్రైవేటు కళాశాలల ఆర్థిక స్థితిపైనే కాదు, లక్షలాది మంది యువత, విద్య, ఉద్యోగాలు, ఉన్నత చదువులు, కుటుంబాల ఆర్థిక స్థితిగతులు, మానసిక పరిస్థితిపై కూడా తీవ్రంగా ప్రభావం చూపుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్, డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, పాలిటెక్నిక్ వంటి కోర్సుల్లో చదువుతున్న విద్యార్థుల్లో అధిక శాతం మంది ఫీజు రియంబర్స్మెంట్ పథకంపై ఆధారపడే చదువుకుంటున్నారు. అయితే బకాయిలు పేరుకుపోవడం వల్ల విద్యార్థుల భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారుతోంది. ఫీజు రియంబర్స్మెంట్ పథకం ప్రధాన ఉద్దేశం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు ఉన్నత విద్యను అందుబాటులోకి తీసుకురావడమే. కానీ నిధుల విడుదలలో జాప్యం కారణంగా ఇప్పుడు అదే కుటుంబాలు తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందనే నమ్మకంతో పిల్లలను ఇంజనీరింగ్, డిగ్రీ, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ వంటి కోర్సుల్లో చేర్పించిన తల్లిదండ్రులు ఇప్పుడు కళాశాలల నుంచి వస్తున్న ఫీజు ఒత్తిడిని భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయం, కూలి పనులు, చిన్న చిన్న వ్యాపారాలపై ఆధారపడే కుటుంబాలు లక్షల్లో ఫీజులను చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో పిల్లల చదువు కొనసాగించాలంటే ఆస్తులు అమ్ముకునే పరిస్థితులు కూడా ఎదురవుతున్నాయి. ఇది పేదరికం నుంచి బయటపడేందుకు, విద్యను ఒక మార్గంగా భావించే కుటుంబాల ఆశలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వం నుంచి ఫీజు బకాయిలు అందకపోవడంతో కొన్ని ప్రైవేట్ కళాశాలలు ఒరిజినల్ సర్టిఫికెట్లు, ప్రొవిజనల్ సర్టిఫికెట్లు, మార్కుల మెమోలు, ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తున్నాయనే ఆరోపణలున్నాయి. దీంతో క్యాంపస్ ప్లేస్మెంట్లలో ఎంపికైన విద్యార్థులు కంపెనీలు నిర్ణయించిన గడువులోపు సర్టిఫికెట్లు సమర్పించలేక ఉద్యోగ అవకాశాలను కోల్పోతున్నారు. ప్రైవేట్ ఉద్యోగాలే కాదు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులు కూడా సర్టిఫికెట్లు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కష్టపడి చదివి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న యువతకు ఫీజు బకాయిల కారణంగా సర్టిఫికెట్లు అందక కెరీర్ ప్రారంభ దశలోనే ఆటంకాలు ఎదురుకావడం ఆందోళన కలిగిస్తోంది. కోర్టుల ఆదేశాలు ఉన్నా కొన్ని కాలేజీలు సర్టిఫికెట్లు ఇవ్వడం లేదన్న ఆరోపణ ఉంది. దీంతో ప్రభుత్వం పెండింగ్ బకాయిలను వీలైనంత త్వరగా చెల్లించాలని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు కాలేజీలు కూడా ఫీజు బకాయిల వల్ల అధ్యాపకులు, ఇతర సిబ్బందికి జీతాలు సైతం సరిగా చెల్లించలేకపోతున్నామని వాపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఫీజు రియంబర్స్మెంట్ కోసం ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళనలు చేపట్టిన విద్యార్థి సంఘాలు మరోసారి రోడ్డెక్కేందుకు సిద్ధమవుతున్నాయి. బీసీ సంఘాలు, కాలేజీ యాజమాన్య సంఘాలు సైతం ఆగస్టు 15 తర్వాత పెద్ద ఎత్తున ధర్నాలు, సెక్రటేరియట్ ముట్టడి లాంటి కార్యక్రమాలు చేపడుతున్నామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. మరి దీనిపై ప్రభుత్వం ఎలా స్పందించబోతోందన్నది చూడాలి. మరోసారి యువత ఆగ్రహాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చవిచూస్తుందా, లేక ఫీజు బకాయిలను సర్కారు విడుదల చేస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన విజయక్రాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.